ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటే ఎంత పెద్ద సబ్జెక్ట్ అయినా ఈజీగా అర్థమవుతుందన్నారు హీరోయిన్ నందితా రాజ్. మాదాపూర్ స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ఇప్టా ఫెస్ట్ను లాంచ్ చేసింది. ప్రీ ప్రైమరీ టీచర్లతో ఇన్నోవేటివ్ టీచింగ్ స్కిల్స్ ఎగ్జిబిషన్లో ప్రదర్శించారు. వివిధ స్కూల్స్ నుంచి వచ్చిన టీచర్ స్టూడెంట్స్ ఇప్టా ఫెస్ట్లో పాల్గొన్నారు. ఇంటిగ్రేటెడ్ ప్రీ స్కూల్ టీచర్స్ ట్రైనింగ్ అకాడమీ ఏర్పాటు చేసిన ఇప్టా ఫెస్ట్ పిల్లల్ని ఆకట్టుకుంది. ఇన్నోవేటింగ్ ప్రీ స్కూల్ ట్రైనింగ్ టీచర్స్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్ ను ప్రదర్శించారు. వేస్ట్ మెటీరియల్ తో అందమైన బొమ్మలను రూపొందించారు. కై థీమ్ తో దాదాపు 50కి పైగా సైన్స్ ప్రాజెక్టులను ప్రదర్శించారు. మారుతున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ తో పాటే చదువు చెప్పే పద్ధతులు మారాలనే ఉద్దేశంతో ఒక్కరోజు ఫెస్ట్ ను ఏర్పాటు చేశామన్నారు నిర్వాహకులు. ఈ సందర్భంగా ప్రేమ కథా చిత్రం మూవీ హీరోయిన్ నందితా రాజ్ ఎక్స్పోను ప్రారంభించింది. థ్రోవే మెటీరియల్, కార్టన్స్, డిస్పోజబుల్ గ్లాసెస్, మనము క్యాప్స్ అవన్నీ పాడేస్తాం బాటిల్స్వి, వాటితోటిను మేము బొమ్మలు తయారు చేసి కిండర్ గార్డెన్లో అంటే నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ అండ్ ప్లే గ్రూప్ పిల్లలకి ఎలా చెప్పాలి అన్న దానిపైన మేము నేర్పుతున్నాము. ఈ రోజుల్లో పిల్లలు గ్యాజెట్స్కి చాలా అతుక్కుని ఉన్నారు. మొబైల్స్ అనండి, ఐఫోన్ అనండి, ఇంకేదైనా అనండి. దాని నుంచి పిల్లల్ని క్లాస్ రూమ్లో ఎలా చేయాలి, ఇంటరాక్టివ్గా ఉంటే పిల్లలు ఇంకా ఎక్కువ ఇన్వాల్వ్ అవి వాళ్ళ అటెన్షన్ స్పాన్ పెరుగుతుంది. యాక్చువల్లీ ఈ మధ్యకాలంలో పిల్లలు చాలా హైపర్ అండి. సో వాళ్ళని క్లాస్లో మేనేజ్ చేయడం అన్నది ఇట్స్ నాట్ ఈజీ జాబ్. సో దానికి రిలేటెడ్గా ఇక్కడ ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ త్రూ టీచింగ్ ఎయిడ్స్, క్లాస్ని ఇంటరాక్టివ్గా చేసి క్లాస్ ఎలా ప్రాపర్గా మేనేజ్ చేయాలి అండ్ ప్రాపర్ సబ్జెక్ట్ ఎలా ఇవ్వాలి, కాన్సెప్ట్ ఎలా ఇవ్వాలి పిల్లలకి అన్నది ఇక్కడ ప్రాపర్గా నేర్పించడం జరుగుతుందండి. ఫెస్ట్లో ప్రీ స్కూల్ కిడ్స్ కు అర్థమయ్యేలా రైమ్స్, అంతరిక్షంలోని వివిధ అంశాలను బొమ్మల ద్వారా వివరించే పద్ధతుల్ని ప్రదర్శించారు ట్రైనీ టీచర్స్. ఎర్లీ చైల్డ్ ఎడ్యుకేషన్ కల్చర్ ఇప్పుడు మెట్రో సిటీస్ లో బాగా పెరిగింది. ప్రైమరీ స్కూలింగ్ లో నేర్చుకునే పాఠాలను పిల్లలకు ఈజీగా అర్థమయ్యేలా చెప్పేందుకు ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ బాగుందంటున్నారు టీచర్స్. ఇన్నోవేటివ్ ఎడ్యుకేషన్ కోసం ఇప్టా ఫెస్ట్ ఒక మంచి ప్లాట్ఫామ్ గా ఉపయోగపడుతుందంటున్నారు. ఫైన్ ఆర్ట్స్, క్రాఫ్ట్స్ ద్వారా పిల్లల్ని ఎడ్యుకేట్ చేయడం కొత్త ఎక్స్పీరియన్స్ అంటున్నారు. ఈ ఫెస్ట్ లో రకరకాల గేమ్స్ పిల్లల్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. మాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంది. లైఫ్లో కానీ పిల్లలకి నేర్పించడంలో కానీ మేము చాలా టీచింగ్ ఎయిడ్స్ నేర్చుకున్నాము చేయడానికి. నేను ఒక మంచి టీచర్ అవ్వాలనుకుంటున్నాను. కమర్షియల్ టీచర్ కాదు. సో ఈ పిల్లలకి ఎంతవరకు ఎంత ఈజీగా నేర్పగలిగితే అంత ఈజీగా నేర్పాలి, అర్థమయ్యేలాగా నేర్పాలి అన్నది నా కోరిక. ఇక్కడ మేము అంతా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ అండ్ పిల్లల సైకాలజీ ఎవ్రీథింగ్ అన్నీ నేర్చుకుంటాము. సో దట్ ఏంటంటే పిల్లల ఎలా అర్థం చేసుకోవాలి పిల్లని, సో వాళ్ళకి ఒక థింగ్ ఏదైనా ఒక టాపిక్ ఉంటే ఏ విధంగా చెప్పాలి అన్నది చాలా నేర్చుకున్నాము. ఇక్కడ చాలా సింపుల్ వేలో నేర్చుకున్నాము. లో కాస్ట్ టీచింగ్ ఎయిడ్స్ ఎలా చేయాలన్నది కూడా ఎక్కువ నేర్చుకున్నాము. నేను మా మమ్మీతో వచ్చాను ఆడుకోవడానికి. ఇక్కడ రింగ్ గేమ్, వాకింగ్ గేమ్ అవన్నీ ఉన్నాయి. ఇక్కడ చాలా ఎంజాయ్ చేశాను, నేను నేర్చుకున్నాను. దాదాపు ఏడాది పాటు ఉండే ఈ శిక్షణ తర్వాత ఇప్టా ఫెస్ట్ తో తమ కోర్స్ పూర్తవుతుందంటున్నారు ట్రైనీ టీచర్స్. డిగ్రీ ఉంటే చాలు ఎవరైనా ఈ కోర్స్ చేయొచ్చు అంటున్నారు. ఫైన్ ఆర్ట్స్, క్రాఫ్ట్స్ తో పాటు చైల్డ్ సైకాలజీ మీద ఇంటిగ్రేటెడ్ ప్రీ స్కూల్ కోర్స్ నేర్చుకోవచ్చు. ఇలాంటి కొత్త కోర్సులు ఎందరో మహిళలకు ఉపాధిగా మారుతుందన్నారు ఇప్టా సంస్థ నిర్వాహకులు.